మా మూర్తిని ఈరోజు భలే వాయిస్తాడు. కానీ మొన్న పాపం చింతాపల్లిలో జరిగిన ఒక ఇన్సిడెంట్ చెప్పుకోవాలంటే మాకే సిగ్గుచేటు. మీరు అడగకపోయినా నేను వాళ్ళకి ఈరోజు చెప్పేస్తానా. ఏం ఫీల్ అవ్వద్దండి, మళ్ళీ నన్ను మనసులో తిట్టుకోవద్దండి. ఇట్లా ఒకరోజు మా వాద్యాలు మేము అంతా కలిసి చింతామణికి కథకు వచ్చిన్నాము. వచ్చే దారిలో మీరు పోండమ్మా మేము వస్తాము అని చెప్పి పాప మూర్తన్న దిగేశాము. ఏంటా కారణం అంటే మళ్ళా తెలిసింది, పాపం లూజ్ మోషన్లు పట్టుకొనేసిందంట. కార్యం జరిగే చోటికి పోండమ్మా మేము వస్తాము అనే పోయిండాడు. ఇట్లా ఊరు చివరిలోనే గొర్రెలు మేపే వాళ్ళు ఉండరంట. పోయిందే, ఏం బాబు ఈడ చెరువు ఉందా అని అడిగిండాడంట. ఈయనకి మాత్రమే ఆ గొర్రెల పిల్లాడు పాపం యంగ్ కదా, మనం ఒకటి మాట్లాడితే వాళ్ళు 4 అర్థం చేసుకుంటారు. చెరువు ఉందా అనిండాడంట. అదిగో నాడుంది పోనా అనిండాడు. పోయినాడు, కార్యక్రమం ముగించుకోండాడు. చూస్తే నీళ్ళు లేవు, ఏం చేసేది? వచ్చినాడు ఆ గొర్రెల దగ్గరికి వచ్చి, ఏంరా చెరువు ఉందా అని అడిగితే దీంట్లో నీళ్ళే లేవు కదరా అని అన్నాడంట. కాదనా, నువ్వు అడిగిందేమే చెరువు ఉందా అనిండావు, నీకు నేను చెరువు చూపించినాను కాబట్టి నీళ్ళు అడిగిండావేమన్నా అని అడుండే పెద్ద బండరా ఎత్తుకున్నాడంట ఆయన మీద చేసేకి. ఒరే ఉండరా అప్ప, నేను పోకపోతే ఆడ నిలిచిపోతుంది ప్రోగ్రామ్ అనిందే. వచ్చిందాడు ఎట్లో బాధపడుకొని ఊర్లోకి కార్యం జరిగే చోటికి పోయిండాడంట. అదే ఊర్లోనే పాపం ఒక ముసలాయమ్మ అదే పిల్లలు ఇంట్లోకి వచ్చి పాలు తాగేస్తాయని కట్టి పెట్టుకొని కూర్చోని ఉంది. కూర్చోనంటే ఆ ఇంట్లో ఉండే కోడలు ఏం చేసిందంటే కమ్మనైన ఘాటైన రసం చేసి పెట్టింది. మాకు కూడా రసం అంటే చాలా ఇష్టం, బాగా చేసిండ్రి, బాగా తింటమే. చేసి పెట్టి మిగిలింది ఏం చేస్తారమ్మా పల్లెటూరులో? రసాన్ని కానీ ఏమన్నా కానీ ఏం చేస్తారు మీరు? మిగిలిపోతే జీవాలకు పెడతారు. మాకంటే తప్పదు ఫ్రిడ్జ్లో పెట్టుకునేది. పల్లెటూరులో కుడితిలోకి వేయాలని ఆయమ్మ ఒక ప్లాస్టిక్